గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. మీరు ఇంతవరకు అప్లై చేసుకోకపోతే వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. మీరు మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మీ సేవకైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్కి 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. 10th ఉంటే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 500 ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితే 250 రూపాయలు ఉంది. సో ఇది జస్ట్ అండ్ మీ 10th క్లాస్ కానీ, మీ క్యాస్ట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేటు, 10th క్లాస్ సర్టిఫికేటు, నెక్స్ట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. చాలామందికి ఆధార్ కార్డులో అండ్ 10th మెమోలో పేర్లు వేరు వేరు ఉంటున్నాయి. యాజ్ పర్ 10th మెమోనే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే, 10th మెమోలో ఉన్నట్టే ఆధార్ కార్డులో కూడా పేరు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోరు. అండ్ 10th మెమోలో ఉన్నట్టే మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయరు. ఓకే, సో ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రిక్రూట్మెంట్ లాస్ట్ డేట్ మార్చి 2వ తారీఖు ఉంది. ఓకే, మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఒక 1 మంత్ టైం ఉంది. ఈ 30 డేస్ మంచిగా చేసుకోరు. జనవరి 31 ఈ రోజే స్టార్ట్ అయింది. ఇక్కడ నార్మల్గా అప్లై బటన్ ఉంది. ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. క్రియేట్ అన్ అకౌంట్ లాగిన్. మీరు డైరెక్ట్ లాగిన్ కావచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఇంతకుముందుకి అప్లై చేసుకున్నారో ఈ లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ విత్ ఆధార్ ఉంటుంది, లాగిన్ విత్ ఆర్ఆర్బీ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. నార్మల్గా మనం లాగిన్ విత్ ఆధార్ క్లిక్ చేసి మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా మీరు ఆర్ఆర్బీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. రైల్వేకి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఉంటాయి కదా, మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ పెట్టి ఇక్కడ లాగిన్ కావచ్చు. ఆధార్ కార్డ్తో లాగిన్ అయినా లాగిన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నా అంటే ఇంతవరకు లేదు అని అనుకుంటే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఉంది కదా, క్రియేట్ అన్ అకౌంట్ దీని మీద క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్రియేట్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ ఆర్ఆర్బీ 2024 ఆర్ 25 ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్. అంటే 2024లో కానీ 25లో కానీ ఆల్రెడీ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ అప్లై చేసిన వాళ్ళు ఆ డీటెయిల్స్తో డైరెక్ట్ లాగిన్ కావచ్చు. మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, సో డైరెక్ట్ లాగిన్ అవ్వండి. లేదు నేను 24లో 25లో రైల్వే ఎప్పుడు అప్లై చేయలేదు అనుకుంటేనే ఇప్పుడు అప్లై చేసుకోండి. ఓకే, దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఆల్రెడీ క్రియేట్ చేసిన వాళ్ళు లాస్ట్ నోటిఫికేషన్స్లో 24లో 25లో 2024-25లో గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ అప్లై చేస్తే మాత్రం కంపల్సరీ మీరు దాంతో లాగిన్ అయిపోండి. ఇప్పుడు నేను అప్లై చేసిన లాస్ట్ గ్రూప్ డి అప్లై చేసిన నేను ఆర్ఆర్బీ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ మొబైల్ నెంబర్ తోటి ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవుతా. నాకు మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అది అన్నట్టు. నెక్స్ట్ అకౌంట్ లేకపోతే ఇప్పుడే ఫ్రెష్గా అంటే ఇక్కడ ఓపెన్ అయింది కదా, సింపుల్గా ఏం లేదు. నేషనాలిటీ ఏం పెట్టాలి, ఇండియన్ పెట్టాలి. అండ్ మీ ఫుల్ నేమ్ ఏంది, యాజ్ పర్ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లుంటే అట్లా ఎంటర్ చేయరు. ఓకేనా, ఇది ఫుల్ నేమ్. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయరు. ఇక్కడ రీటైప్ మళ్ళీ ఎంటర్ చేయరు. రీటైప్ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఇక్కడ ఎంటర్ చేయండి. హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అంటే నో అని పెట్టుర్రి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అనేది క్లిక్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఏందో సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఇది కూడా మిస్టేక్ చేస్తారు. ఇది కూడా కొంత క్యాలెండర్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ఫస్ట్ ఇయర్ ఎంత 2002 నాది. ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాక మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. మంత్ ఏంది, ఇక్కడ ఉంది బాణం గుర్తులు ఉన్నాయి చూడండి, చిన్న యారో మార్క్స్, ఇవి క్లిక్ చేసుకోవాలి. ఏప్రిల్, ఇక్కడ చూడండి ఏప్రిల్ 2002 ఇయర్ సెలెక్ట్ చేసిన, మంత్ సెలెక్ట్ చేసిన, తర్వాత డేట్ 22 ఖతం వచ్చింది 22/4/2002. అట్లనే ఇక్కడ కూడా మనం టైప్ చేయాలి 22 ఇట్లా 4/2002. సో చేసిన దీని తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 2 సార్లు ఎందుకు అడుగుతుందంటే మిస్టేక్స్ ఏం లేకుండా అన్నట్టు. మిస్టేక్స్ ఏం లేకుండా ఉండడానికి 2 సార్లు అడుగుతుంది. సో మీ ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏంది అని ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ ఈమెయిల్ ఓటీపీ ఉందా అది ఒత్తాలి. వచ్చిన తర్వాత ఈమెయిల్కి ఓటీపీ అవుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఈమెయిల్ వెరిఫై అయిపోతుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి జనరేట్ మొబైల్ ఓటీపీ అని ఎంటర్ చేయాలి. 6 డిజిట్ ఓటీపీ వస్తుంది మీ మొబైల్కి, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ మీరు నార్మల్గా పాస్వర్డ్ ఎట్లా అంటే ఇట్లా anil@123 4 అట్లా మీ పేరుతోటి మీ డేట్ ఆఫ్ బర్త్ తోటి క్రియేట్ చేసుకోవాలి. ఇది కూడా క్లిక్ చేయాలి. ఐఎమ్ నాట్ ఏ రోబోటర్ని. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డు, వెరిఫై త్రూ డిజిలాకరు, వెరిఫై త్రూ ఆధార్ కార్డు ఉంది. ఇక్కడ వెరిఫై త్రూ ఆధార్ కార్డ్ క్లిక్ చేయాలి. ఇక్కడ పైన ఈమెయిల్ అడ్రస్ను ఈ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయాక ఈ 2 ఓటీపీలు ఎంటర్ చేసినాక వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ క్లిక్ చేస్తే ఇది వెరిఫికేషన్ అవుతుంది. కింద చూడండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జనరేట్ ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డ్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత
ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే వెరిఫై అయిపోతుంది ఆధార్ కార్డు. అండ్ ఈ బాక్స్ కూడా టిక్ పెట్టుర్రి, ఐ కన్ఫర్మ్ దట్ ఐఎమ్ 18 years ఓల్డ్, 18 years క్రాస్ అయినాయని బాక్స్ కూడా మెన్షన్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్. ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ అంటే, ప్రివ్యూ అంటే మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసిన అన్నీ చూపిస్తుంది. అన్నీ చూపించిన తర్వాత అన్నిటికీ టిక్ పెట్టుర్రి, అన్నీ కరెక్టే ఉన్నాయని చెప్పేసి. అన్నిటికీ ఇట్లా టిక్ పెట్టాలి, నేమ్ కరెక్టే ఉంది, ఫాదర్ నేమ్ కరెక్టే ఉంది, అన్ని టిక్ చేసిన తర్వాత అప్పుడు అకౌంట్ క్రియేట్ అని వస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీకు మళ్ళీ ఆ మొబైల్ నెంబర్ తోటి పాస్వర్డ్ తోటి లాగిన్ కావాలి. వెరీ సింపుల్. ఇవే జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి రైల్వేలో. సో ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పేజ్ ఏదైతే మనం స్టార్టింగ్ వచ్చినామో ఫస్ట్ పేజ్కి వస్తే ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ ఉంది కదా, లాగిన్ విత్ ఆధార్ అని ఇది క్లిక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ అంటే ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మనం ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అనేది అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ కన్సెంట్ ఉంది కదా, ఈ టిక్ పెట్టండి. టిక్ పెట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఆధార్ మీద క్లిక్ చేయరు లాగిన్ అయ్యేటప్పుడు. ఈ టిక్ మర్చిపోతే అది ఓటీపీ రాదు. మళ్ళీ చూసుకోవచ్చు లాగిన్ అయిన తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ హిస్టరీ ఉంటుంది, మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ వేకెన్సీస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ Jan 31. సో పే లెవెల్ 1 అంటే గ్రూప్ డి పోస్ట్ అన్నట్టు. ఓకేనా, ఇది ఆన్లైన్ అప్లికేషన్. మనకి ఎగ్జామ్ అనేది ఆల్ 13 రీజనల్ లాంగ్వేజెస్, 13 ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్, అస్సామీ, బెంగాలీ, గుజరాత్, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూర్, తెలుగు, హిందీ. ఓకే, అది ఎగ్జామ్ అనేది మన తెలుగులో కూడా ఉంటుంది, అది చెప్పనీకి. అది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్లా వస్తుంది. ఇది సికింద్రాబాద్ అని ఉంది నార్మల్గా. మీకు ఏ జోన్కి అప్లై చేస్తారో చూసుకోరు, ఏ జోన్కి అప్లై చేస్తున్నారో చూసుకొని మీరు ఆ జోన్కి అప్లై చేసుకోరు. ఇప్పుడు మనం ఎట్లాగో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి నార్మల్గా సికింద్రాబాద్ జోనే పెట్టుకుంటాం కాబట్టి మీ ఇష్టం, మనం ఇండియాలో ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేరే పోస్టులు వేరే కాడ ఉన్నాయి అటు పోతా అంటే వేరే జోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియా మొత్తం ఏ జోన్ కన్నా పెట్టుకోవచ్చు. ఓకే, అది పెట్టిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయరు. ఇది ప్రాసెస్. మనకు అప్లికేషన్ ఎట్లా అంటే మన పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి, ఫిల్ చేయాలి, అదర్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవన్నీ ఎంటర్ చేయాలి, మనకి ప్రొఫైల్ ఫొటోస్ అవి ఉండాలి, ప్రిఫరెన్స్, ఇది ప్రాసెస్. ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను అప్లై చేసేది సికింద్రాబాద్ జోన్ కోసం. అవుతోటే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ చెక్ చేసుకోండి పర్సనల్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ కానీ అవి కానీ చూసుకోండి, మ్యారిషియల్ స్టేటస్ చేసుకోండి. ఇక్కడ చూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అని పెట్టినా, మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తా అంటే తెలుగు అని పెట్టుకోండి. ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్ 10th class మెమోరీ ఉంటుంది. ఏ మోల్ ఆన్ ద నెక్, ఏ మోల్ ఆన్ ద హ్యాండ్ అని ఉంటుంది కదా, మోల్స్, పుట్టుమచ్చలు, దానికి సంబంధించి ఒకటి ఉంటే కంపల్సరీ 2 ఎంటర్ చేయాలి. ఒకటే ఉందనుకో ఆ ఒకదాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయాలి. లేదు 2 వేరు ఉన్నాయంటే 2 ఎంటర్ చేయండి. ఓకే, అండ్ మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ పెట్టుకోరు, రిలీజియన్ కూడా పెట్టుకోండి, చెక్ చేసుకోరి. తర్వాత కింద ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఓబీసీ ఎవరైతే ఉన్నారో ఓబీసీ క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోర్రి, మీరు ఓబీసీ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ తీసుకోర్రి. ఇక్కడ చూసుకోర్రి, ద ఓబీసీ క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ సర్టిఫికేట్. మనం ఓబీసీ సర్టిఫికేట్ అంటేనే, ఓబీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటేనే మన ఇన్కమ్ ఎట్లా అంటే 8 లక్షల కంటే కిందికి ఉంటే ఒక 1 year ఇన్కమ్ మనకు ఓబీసీ ఇస్తారు, లేకపోతే ఓబీసీ రిజర్వేషన్ ఉండదు. దానికోసం మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి ఓబీసీ అప్లికేషన్లో. సో అదే అన్నట్టు. ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ April 1, 2025 ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అంటే April 1, 2025 తర్వాత తీసుకున్న ఓబీసీ సర్టిఫికేటే పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకోర్రి, మీ దగ్గర లేకపోతే ఇప్పుడు తీసుకోర్రి. ఓకే, సో ఇది అన్నట్టు. బట్ నాట్ లేటర్ దెన్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే March 2, 2026. ఈ March 2, 2026 దాటిన తర్వాత తీసుకోవద్దు అంటారు. సో ఇప్పుడే తీసుకోరన్నట్టు. ఓకేనా, March 2, 2026 లాస్ట్ డేట్ కదా. సో లాస్ట్ డేట్ కంటే ముందే ఓబీసీ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవాలి. ఓకే, అండ్ April 1, 2025 తర్వాత అంతకుముందు పని చేయాయి. సో ఇప్పుడు తీసుకోరి, టైం ఉంది కాబట్టి 1 month. ఈ 1 monthలో ఓబీసీ సర్టిఫికేట్స్ అందరూ తీసుకోరి, పని చేస్తాయి. ఫ్రెండ్స్, ఓబీసీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసిన. మీరు కూడా మీ ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా ఇక్కడ ఎంటర్ చేసుకొని దాని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ఓకే, నెంబర్ కానీ, ఇష్యూ డేట్ కానీ, ఎవరు ఇచ్చిర్రు అన్ని క్లారిటీగా ఎంటర్ చేయండి. అండ్ కింద ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. మనకి ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు ఎంటర్ చేయండి. మాకు ఉన్నది ఒకటే అడ్రస్, ప్రజెంట్, పర్మనెంట్ 2 సేమ్ అంటే ఇక్కడ టిక్ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈ సేమ్ అని ఉంది కదా, ఈ బాక్స్ టిక్ చేస్తే రెండింటికి సేమ్ అడ్రస్ పడిపోతుంది.
పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అయిపోయినాయి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్కి వచ్చినాము. అదర్ డీటెయిల్స్ ఎట్లా అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది. ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టాలి. నెక్స్ట్ పర్సన్ విత్ డిజబిలిటీ, ఎవరికైనా డిజబిలిటీ ఉందా అంటే ఎస్ అని పెట్టండి. డిజబిలిటీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. మీకు కూడా అందులో ఏదో ఒక పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు జాబ్ వస్తే ఏం కాదు. అండ్ ఈజ్ యువర్ రైటింగ్ ఎబిలిటీ ఎఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారా. సో ఇవన్నీ నో పెట్టుర్రి నార్మల్గా. ఆర్ యూ ఎలిజిబుల్ టు అవైల్ ఫీ కన్సెషన్ అండర్ ఈబీసీ. ఇక్కడ ఈబీసీ వాళ్ళకి నార్మల్గా ఫీ కన్సెషన్ ఉంటుందంట. ఈబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటేనే మీరు నార్మల్గా ఎస్ అని పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఆర్ యూ అండ్ రైల్వే ఎంప్లాయ్ అని అడుగుతుంది. ఇది కూడా నోనే పెట్టాలి. ఒకవేళ మీరు రైల్వే ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టుకోండి, లేదంటే లేదు. ఆర్ యూ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్, ఇది కూడా నోనే పెట్టుర్రి. ఎవరన్నా ఉంటే ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే పెట్టండి. నెక్స్ట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎందుకంటే రీఫండ్ అయితే ఇప్పుడు మనం 500 కడుతున్నాం కదా అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీలు 250 కడుతున్నారు కదా. ఈ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఇందులో నుంచి కొంచెం కట్ చేసుకొని మనకు రీఫండ్ చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో అందుకోసమే మీ నార్మల్గా మీ నేము, మీ అకౌంట్ నెంబరు, ఓకే. నెక్స్ట్ దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, అయిపోతుంది. ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, జస్ట్ మీ 10th క్లాస్ ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇక్కడ మీ 10th క్లాస్ మ్యాట్రికులేషన్ 10th, మీ ఏ స్టేట్లో 10th చదివారు, తెలంగాణ. ఏ డిస్టిక్లో చదివారు, మీ డిస్టిక్. ఏ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. డేట్ ఆఫ్ పాసింగ్ మీ మెమో మీద కింద ఉంటుంది డేటు. నెక్స్ట్ మీ 10th హాల్ టికెట్ నెంబర్, ఓకే. అండ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. మనకు 10th మెమోలా నార్మల్గా హాల్ టికెట్ నెంబర్ కాకుండా ఈ సర్టిఫికేట్ పైన లెఫ్ట్కి కానీ రైట్కి కానీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే. 4 digits 5 digits ఉంటుంది, అది ఎంటర్ చేయండి. అవన్నీ ఎంటర్ చేసినాక ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది ఇది. సో ఇది ఒక్కటి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి 10th డీటెయిల్స్ మాత్రం యాడ్ చేసుకోరు కంపల్సరీ. ఇక్కడ చూసుకోండి, యాడ్ మీద క్లిక్ చేసినాక యాడ్ అయిపోయింది. ఇది కంపల్సరీ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసినాక ఇట్లా బాక్స్ వస్తుంది. మ్యాట్రికులేషన్ 10th క్లాస్, మీ రూల్ నెంబరు, మీ సర్టిఫికేట్ నెంబరు, మీ ఏ స్టేటు, ఏ డిస్టిక్, ఇవరిదాకా మనం ఫిల్ చేసింది ఏంది, బోర్డు, డేట్ ఆఫ్ పాస్, అవన్నీ వస్తుంది. ఇది వచ్చినాక మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయమంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అని ఉంది. సో ఇది ఒకటి సిగ్నేచర్ ఎంత ఉండాలంటే మనకి మ్యాక్సిమం సైజ్ 49 KB, మినిమం సైజ్ 30 KB. ఆ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ బాక్స్ టిక్ చేయాలి. ఓకే. సో సిగ్నేచర్కి సంబంధించింది నార్మల్గా 30 KB మినిమం. అది ఇక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఈ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది నెక్స్ట్ పేమెంట్కి తీసుకెళ్తుంది. పేమెంట్ చేస్తే అప్లికేషన్ అయిపోతుంది. ఓకే. వెరీ సింపుల్. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ రావాలి. మన ఫోటో కరెక్ట్గా ఉండాలి. రిజెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్ట్ అయ్యేది నార్మల్గా. ఓకే. ఫోటో ఇట్లా కరెక్ట్గా ఉండాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, బట్ ఫోటో ప్రాబ్లం అవుతుంది. ఫోటో ఎట్లా అని చెప్పేసి, సో ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్ అని ఉంది కదా. సో ఇది క్లిక్ చేయరి, క్యాప్చర్ లైవ్ ఇమేజ్ ఫ్రమ్ మొబైల్. మీరు ఏం చేస్తారంటే ఈ క్యూఆర్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఫ్రెండ్ వేరే మొబైల్కి పంపుర్రి. వేరే మొబైల్లో మీరు ఈ క్యూఆర్ కోడ్ని లాగిన్ చేసి మళ్ళీ అక్కడ ఫోటో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అట్లా అవుతుంది, మీరు ట్రై చేయండి. ఓకే. ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి వేరే వాళ్ళకి పంపి వేరే ఫోన్లో ఆ క్యూఆర్ని స్కాన్ చేసి లాగిన్ అయితే డీటెయిల్స్ అడుగుతుంది. లాగిన్ అయితే మనం అక్కడ ఫోటో దిగితే అది అప్లోడ్ అవుతుంది. చూసుకోండి. రెండు అప్లోడ్ అయినాక ఫోటో సిగ్నేచర్ ఇక్కడ కింద మనకి సేవ్ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంది. ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి అక్కడ మనం. సో గ్రూప్ డీకి సంబంధించిన పోస్టులు, రకరకాల పోస్టులు ఉంటాయి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇది. సో ఈ పోస్ట్ అనేది ఆర్డర్ వైజు నార్మల్గా నాకు తెలిసిన బ్రదర్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న గ్రూప్ డీలో, అతన్ని అడిగితే చెప్పాను ఆర్డరు. మీకు నార్మల్గా కనుక్కోండి, మీరు కూడా ప్రిఫరెన్స్ పెట్టుకోరు. ఎందుకంటే మీరు ఆర్డర్ వైజ్ పెట్టుకుంటారు ఈ ప్రిఫరెన్స్ వైజు. సో మీకు మంచి మార్క్స్ వస్తే మీరు ఫస్ట్ పెట్టుకున్న ప్రిఫరెన్స్ జాబే వస్తుంది మీకు. అర్థమైందా? సో అది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ ఫోన్లో ఒకవేళ ఫోటో అప్లోడ్ అయితే లేదు, సిగ్నేచర్ అప్లోడ్ అయితే లేదు అంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి ట్రై చేయండి. నేను కూడా ఫోన్లో రికార్డ్ చేస్తే అది కాలేదు, సర్వర్ ఇష్యూ ఉందో మరి ఏది ఉందో, ఫోటో అయితే అప్లోడ్ కాలేదు నా మొబైల్లో ఇప్పుడు రికార్డ్ చేసే టైంకి. ఫస్ట్ డే ఆఫ్ అప్లికేషన్ కదా కొంచెం. సో ఫోన్లో అయితే కొంతమందికి అది సర్వర్ ఓపెన్ అవుతలేదు, ఇంక్లూడింగ్ నాకు కూడా ఫోటో అప్లోడ్ అవుతలేదు. అది ప్రాబ్లం ఉంది ఏదో. ల్యాప్టాప్లో కానీ, మీసేవలో కానీ, నెట్ సెంటర్లో కానీ ట్రై చేయండి. ఒకవేళ అప్లోడ్ అయితే నో ప్రాబ్లం.
ఓకేనా. సో ఫోటో అప్లోడింగ్ అనేది సిగ్నేచర్ అవుతుంది కానీ ఫోటోనే కొంచెం ప్రాబ్లం ఉంది. అండ్ ఈరోజు అసలే ఫస్ట్ డే, మరి అది ఎట్లుందో ఏమో. సో దాని తర్వాత అయితే పోస్ట్ ప్రిఫరెన్స్లు మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఎన్ని పోస్టులు ఉంటాయంటే ఇవన్నీ పోస్టులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఒకటి పాయింట్స్ మెన్, లాస్ట్ది ట్రాక్ మెన్, మధ్యలో ఇవన్నీ పోస్ట్ ఉంటాయి. సో ఈ గ్రూప్ ఇవన్నీ రైల్వేలోనే వర్క్ చేయాలి, మనం రైల్వే స్టేషన్స్లో వర్క్ చేయాలి మనం ఈ పోస్ట్లోనే. సో ప్రిఫరెన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి అనేది నేను ఆల్రెడీ అప్లై చేసిండు ఒక అన్న, తెలిసిన అన్న ఆల్రెడీ గ్రూప్ డి జాబ్ చేస్తుండు. సో ఆయన పీడిఎఫ్ నా దగ్గర ఉంటే ఇది మీకు చూపిస్తున్నా. సో ఈ ఆర్డర్లో అయినా మీరు పెట్టుకోవచ్చు, లేదంటే మీరు కనుక్కొని మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి ఆర్డర్ పెట్టామంటే తర్వాత మీకు దీని వైజే జాబ్ ఇస్తారు. మంచి మార్క్స్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్సే వస్తుంది మీకు ఏదైతే పెట్టిరో అది. ఓకేనా. సో ఇది పెట్టుకొని ప్రిఫరెన్స్లు పెట్టుకొని పేమెంట్ చేస్తే అప్లికేషన్ అయిపోతుంది. సో అది అన్నట్టు ఈరోజే ఫస్ట్ డే స్టార్ట్ అయింది. నా దగ్గర ఓబీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు అంటే తీసుకోర్రి, టైం ఉంది, ఇంకా నెల రోజులు టైం ఉంది కాబట్టి తీసుకొని చేసుకోర్రి, మిస్టేక్స్ లేకుండా తీసుకొని అన్ని కరెక్ట్ పెట్టుకున్న తర్వాత అప్లై చేసుకోర్రి. ఓకేనా. మంచిగా ప్రిపరేషన్ కానీ అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవే మెయిన్. వీటికి సంబంధించి మీరు మంచి బుక్స్ తీసుకొని చదువుకుంటే ఆర్ఎల్స్ ఏదైనా కోచింగ్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. ఇంకో 6 నెలలు తర్వాతనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఫోటో అప్లోడ్ అయితే నెక్స్ట్ స్టెప్లో ఈ ప్రిఫరెన్స్లో పెట్టాలి అంతే. ప్రిఫరెన్స్లో పెట్టి సబ్మిట్ చేస్తే పేమెంట్ చేస్తే అయిపోతుంది అప్లికేషన్. ఓకే ఉంటా మరి. నేను యాక్చువల్లీ ఈ ఫోన్లోనే రికార్డ్ చేసిన వీడియో మొత్తం, అందుకే ఆ ఫోన్లో లైవ్ ఫోటో అప్లోడ్ అవుతలేదు, ఏదో చిన్న ఇష్యూ ఉంది. అది ట్రై చేసి ఇక నేను అది లైట్ తీసుకుని ఇది ఇట్లా అయ్యేటట్టు కాదండి. ప్రజెంట్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఈజీగా అయిపోయేది కానీ. ఓకేనా. ఉండా మరి. డన్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. అందరికీ చెప్పండి, షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయినాయి. డన్. బాయ్.